సేవ చేసే ఆయనకి ఇష్టమైనటువంటి కాపర్లు ఎలాంటి వారంటే ఈ నూడుస్తూ ఉన్నటువంటి ఎద్దు లాంటి వాళ్ళు. నన్ను ఒక సేవకుడు అడిగాడు, నువ్వు ఎద్దువా లేకపోతే గాడిదవా అన్నాడు. నువ్వు దేవుని దగ్గరకు వచ్చినాక ఎద్దువా లేకపోతే గాడిదవా అన్నాడు నన్ను. నేనేమన్నానా తెలుసా? ఎద్దు వలె కష్టపడి గాడిద వలె యేసును మోసేటటువంటి ఆయన దాసుని అని చెప్పా. ఎద్దు వలె కష్టపడతా. నేనే ఎక్కడన్నా సువార్త సభ పెట్టినాను అనుకోండి, ఆ పెట్టినప్పుడు బ్రదర్ నువ్వు వచ్చి కసుగొట్టు, నువ్వు వచ్చి పట్టలు వరుస ఇట్లా చెప్పాను. నేను ఆడ ఎవరన్నా ఉంటే ముందు వెళ్ళి పొరక తీసుకొని నేనే రోడ్డంతా ఊడుచ్చా, నేనే పట్టలు వేసుకుంటా, నేనే అన్నీ సర్దుకుంటా. కారణం ఏంటి? పని చేయడానికి వచ్చిన తర్వాత పని చేయాలి. ఇప్పుడు వాళ్లకు కలిగి ఇది దేవుని పని అని వాళ్ళు వచ్చి చేస్తే తప్పులేదు. అప్పుడు ఎందుకు చిక్కుపడమంటే ఎద్దులాగా కష్టపడాలి. ఈ కష్టపడాలి, గాడిద వలె యేసును మొయ్యాలి.